సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో దీక్ష దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఎగరవేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ రాబోయే తరాలకు తెలంగాణ సాధించుకున్న తీరుని తెలిపే కార్యక్రమమే దీక్ష దివస్ అని అన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలోనూ తెలంగాణ పోరాటంలో ఇద్దరు మరణించారని ఆయన గుర్తు చేశారు. 10 ఏళ్ల పూర్వ వైభవం వచ్చేదాకా పోరాటం చేయాలని అన్నారు. ఈ దీక్ష దివస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావు, దీక్షా దివస్ ఇన్ఛార్జి దేవి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్, మాజీ జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, అద్న్స్ చైర్మన్ శివకుమార్, వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మామిళ్ల రాజేందర్, హకీం, బీరయ్య యాదవ్, కాసాల బుచ్చిరెడ్డి, ముఖిం, నరహరి రెడ్డి, వెంకటేశ్వర్లు, డాక్టర్ శ్రీహరి, జైపాల్ రెడ్డి, మనోహర్ గౌడ్, కొండల్ రెడ్డితో పాటు జిల్లాలోని 5 నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్ తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై తెలంగాణ, జై తెలంగాణ. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. పోతనది పురిటి గడ్డ, రుద్రమది వీరగడ్డ, ఘంగర ఘన్నడు కుమురం భీముడే విద్య, కాకతీయ కళా ప్రబల కాంతిరేక రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ. అన్న చేదీసామి చెయ్యి
పైకి అన్న ఇక్కడ ఎంటకరా అయ్యో సతీష్ అన్న కొంచెం ఎంటకరా ఎంటకరా ఏం కాదు కొంచెం ఎంటకరా ఇచ్చాను కదా నేను ముసలి ముతక కార్మికులు కర్షకులు విద్యార్థులు హైదరాబాద్ హరాకులని ఇగో సిద్దిపేటలో మెరుపు రవ్వాలి తెలంగాణ మిత్రమని చెప్తా ఉంది. అది జిల్లా కూడా మొత్తం మిమ్మల్ని చుట్టుముట్టే జాగ్రత్త. జనక్షేత్రంలోనే కాదు రాజకీయ రణక్షేత్రంలోనూ చాళుక్యుడై చక్రం తిప్పిండు కేసీఆర్. 2004లో పార్టీ గల్లీ కదిలింది. దిగ్గజ నేతలు కూడా సైన్యంతో ఢిల్లీ కూడా కదిలింది. ఇది కేసీఆర్ సాధించిన మరో విజయం. పోరాటంలో పాల్గొని అసువులు బాసినటువంటి అనేక మంది అమరవీరులు. ఇలా అమరవీరులు వాళ్ళ త్యాగం లేకుండా, కేసీఆర్ దీక్ష లేకుండా తెలంగాణ లేదు. అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి తెలంగాణని, అమరవీరుల ఆకాంక్షలతో కేసీఆర్ గారి నాయకత్వాన జరిగినటువంటి ఒక దయచేసి అందరూ లేచి నిలబడి 2 నిమిషాలు. సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. వారిని వేదిక మీద ఆశీనులయ్యారు, వారికి స్వాగతం. అట్లాగే అందరూ మాజీ శాసనసభ్యులు మిత్రులు క్రాంతి కిరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వేదిక మీద ఉన్నారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. అలాగే నిశ్శబ్దంగా మన కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. ముందుగా ఇప్పుడు ముందు వరుసలో మన ఎమ్మెల్యేలు ఉంటారు, సీనియర్ నాయకులు ఉంటారు. అమర వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. పెద్దలకు అందరికీ పేరు పేరున సందర్భంగా కేసీఆర్ గారు నవంబర్ 29 రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలని సైతం లెక్కబెట్టకుండా రాష్ట్ర సాధనకు ఒక చారిత్రాత్మక మలుపు తిప్పినటువంటి రోజు నవంబర్ 29. మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మన గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారి సూచనల మేరకి ఇవాళ మనం ఈ పార్టీ కార్యక్రమం 5 నియోజకవర్గాలకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. సంబంధించినటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు, దానిలో ఉన్నారు. ఎందుకంటే కార్యక్రమం లేట్ అవుతుంది కాబట్టి మనం ప్రారంభించుకుందాం. ముందుగా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని కల్పించిన మీడియా, ప్రెస్ మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు. ఇక్కడ మన ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కవులు, కళాకారులు, ఉద్యమ నాయకులు ఎందరో ఉద్యోగస్తులు కదిలి వచ్చి రాష్ట్రం అంతా ఇంటి నుండి బయటకు వచ్చే విధంగా వాళ్ళు ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లారు. గతంలో 60 సంవత్సరాల నుండి కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది ఎన్నో ఉద్యమాలు చేశారు. కానీ దాన్ని ఎవరు చివరి వరకు తీసుకొచ్చే ప్రయత్నం ఎవరు చేయలేదు. అప్పటి వాళ్ళ అవకాశవాదాన్ని ఉపయోగించుకొని ఉద్యమాలను అక్కడితో ఆపేసింది. కానీ మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అవున కేసీఆర్ గారు మాత్రం తను చావులో తలపెట్టి కూడా నేను చచ్చినా సరే మన రాష్ట్రం రావాలి, మన
తీసుకెళ్లే విధంగా నేటి యువతకి తీర్చడానికి ఈ రోజు ఏర్పాటు చేసిన ఈ సభ సక్సెస్ కావాలని ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కోరుకుంటున్నాను. ఏదైతే ఈ యొక్క దీక్ష దివస్ అనే కార్యక్రమానికి అసలు మూల కారణం ఏంటనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క మరి తెలంగాణ అనేది బలం ఏదైతే ఉన్నదో ఎందుకు తెలంగాణ రావాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క దీక్ష దివస్ చేయడం. అంతకుముందు 69లో ఈ యొక్క తెలంగాణ గురించి పోరాడుతున్నారు విసిపెట్టి మధ్యలోనే విసిపెట్టి వెళ్ళిపోయింది. కానీ ఈ అన్యాయాలు తెలంగాణ జరుగుతున్న అన్యాయాలను బట్టి మన కేసీఆర్ గారు నేను తప్పకుండా తెలంగాణ సాధిస్తానని ప్రతి ఒక్కరి తెలంగాణలో అందరూ కూడా ఇప్పుడే చెప్పినట్టు ప్రతి పార్టీలను ఒకదాన్ని నడిపించి ప్రతి ఒక్కరికి సకల జన సర్వేలు జరిపించి ఆ రోజు మరి ఏదైతే ఈ యొక్క కార్యక్రమం తీసుకుందో 2014లో ఆ తెలంగాణ అంటే ఇది వారి యొక్క కఠినమైన నమ్మకం. తప్పకుండా నేను తెలంగాణ సాధిస్తానని తెలంగాణ తెచ్చిన మరి యొక్క ఈ తెలంగాణను 3 పువ్వులు 6 కాయలాగా మరి ఈ 10 సంవత్సరాలు నడిపేటువంటి కేసీఆర్ గారు విధంగా కూడా అందరం కూడా మరి వచ్చిన తెలంగాణలో ప్రతి ఒక్కరు అందరూ కూడా సుఖ సంతోషంగా మరి ముఖ్యంగా ఆ విషయం చెప్తా కేవల రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నేను కేసీఆర్ గారి యొక్క చరిత్రను మార్పేస్తా, చరిత్రను తీసేస్తా అని మాట్లాడుతున్నాను. కేవలం రేవంత్ రెడ్డి గారు నేను చెప్పేది అంటే ముందు మీ తాతలు అవ్వలు ఏవైతున్నారో కాంగ్రెస్ లా మీ తాత నెహ్రూది, మీ అవ్వ ఇందిరా గాంధీది, మీ సోనియా అమ్మది వాళ్ళ చరిత్ర చెప్తున్నారు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు వాళ్ళ చరిత్ర కాదు ముందు వాళ్ళ చరిత్ర. ఎందుకంటే గతంలో ఇన్ని సంవత్సరాలు ఈ యొక్క బ్రిటిష్ నుంచి తెచ్చిన ఈ రాజ్యం ఈ యొక్క భారతదేశాన్ని మరి వాళ్ళు వచ్చింది అంటున్నావా? ఇప్పుడు తెలంగాణ సోనియా వచ్చింది మరి అంటే బ్రిటిష్ వచ్చింది అని చెప్తాం భారతదేశానికి అని కదా. భారతదేశానికి భద్రత వచ్చింది సరే, నువ్వు కూడా అప్పుడు ఇది తెలంగాణ మేము తెచ్చిన సోనియా వచ్చింది అంటే భారతదేశం బ్రిటిష్ వచ్చిందని చెప్తాం. అప్పుడు దానికి సమాధానం చెప్పు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు. ఇది అదేవిధంగా తెలంగాణ ద్రోవులు మన తెలంగాణలో ఉన్నారు, మనవాడే ద్రోవులు ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ మూల కిరణ్ కుమార్ రెడ్డి సీఎం ఉండగా ఒక్క చిన్న గవర్నర్ రూపాయి అంటే ఏం పీకోనంటే ఒక్క తెలంగాణ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక్కరు మాట్లాడారు. అవునా? మరి విధంగా కూడా ఆలోచించాలి మీరందరూ కూడా. కాంగ్రెస్ లో ఎవరో వారు మన జోడే మన వెనుక ఉన్నది కాంగ్రెస్ లో తెలంగాణ వాళ్ళు. కాబట్టి మనకు జరిగిన అన్యాయాలు నీళ్లు నిధులు ఉపాధి అన్ని కూడా అన్యాయం చేసేదే మన కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి ఒకసారి ఆలోచించాలి. అందుకే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణలో అందరు సుఖపడ్డారు, అందరు బాధపడ్డారు, రైతులు బాధపడ్డారు, ప్రతి ఒక్కరు ఉద్యోగాలు బాధపడ్డారు, ప్రతి ఒక్కరు బాధపడ్డారు. అందుకే మనం పూర్వ ఆదాయాలనే తెలంగాణలో తిరగలేకపో. కాబట్టి మీ అందరూ కరెంట్ వస్తుంది లేదు, కరెంట్ అంధకారం అవుతున్నారు. ఏమైంది కరెంటు? ఇప్పుడు అంధకారం అవుతున్నది. కాంగ్రెస్ పిల్లలు అంధకారం అవుతున్నది. వాటి కరెంట్ ఇప్పుడే చూసి కరెంట్ పోయింది. కాబట్టి ఇది మరి కాంగ్రెస్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ బాగుండాలని ఎప్పుడు కూడా పోరాడి లేదు. అదేవిధంగా చాలా మంది చెప్తున్నారు ఈ యొక్క తెలంగాణలో గురించి మరి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ కాలంలో ఉంటే మరి రేవంత్ రెడ్డి కన్ను పట్టుకొని చుట్టానికి వచ్చినటువంటి ఇటువంటి వాళ్ళు మన దేశాన్ని బాగుపడుతున్నా, మన తెలంగాణ బాగుపడుతున్నా. అందరికి ఎక్కడ పోయినా కేసీఆర్ కావాలని నినాదాలు వస్తున్నాయి. ఒకసారి ఆలోచించాలి. అందుకు కేసీఆర్ రావాలంటే మన ప్రతి ఒక్కరు మన నియోజకవర్గంలో మన వాళ్ళని రేపు గెలిపిస్తే తప్పకుండా మళ్ళీ కేసీఆర్ వస్తాడు, తప్పకుండా మళ్ళీ మన తెలంగాణ బాగుపడుతుంది. అందుకు మనం లోకల్ బాడీస్ ఖచ్చితంగా గెలుపుకొచ్చిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని కంకర పట్టి ప్రతి ఒక్కరు కూడా రాబోయే ఎలక్షన్లలో తప్పకుండా మనం అన్ని కూడా లోకల్ బాడీస్ కానీ సర్పంచులు కానీ జిల్లా పరిషత్లు కానీ గెలిపించుకుంటే తప్పకుండా మళ్ళీ మన తెలంగాణ బాగుపడుతుందని తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీ అందరికీ ధన్యవాదాలు. జహీరాబాద్, ఆందోళన, నారాయణగేట్, పటాన్ చెరువు, సంగారెడ్డి పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను.
ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా నియమితులై ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతమైంది అనే దానికి వారు రావటం మూలంగా ఇంత బాగా జరుపుకున్నాం అనే సంతోషం మిగిలింది. దేవి ప్రసాద్ గారికి, మాణిక్యరావు గారికి, జైరాబాద్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్ గారు, భూపారెడ్డి గారు, మా శివకుమార్ గారు, డిసిఎంఎస్ మన ఉపాధ్యక్షులు టిఆర్ఎస్ పెట్టుకోవడం, మరి నడుస్తా వెళ్తా ఎంత దూరమైనా ఎన్ని వేల కిలోమీటర్లైనా ఒక అడుగు పెట్టి ప్రారంభమవుతున్నట్టు పిడికడంతో ప్రారంభమైన ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రయాణం తెలంగాణ సాధించుకుంటే మరి సాధించుకున్న తెలంగాణలో పరిపాలన కూడా కేసీఆర్కి చేయమని ఆశీర్వదించినటువంటి మరి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు దేశం మొత్తం గుర్తించి ప్రపంచమే ఈ తెలంగాణ వైపు చూసేటట్టుగా మరి కేసీఆర్ గారి సుపరిపాలన ఎంత బాగుందో మనకు తెలుసు. ఈరోజు అద్భుతంగా అన్ని వర్గాలకి న్యాయం చేస్తూ చరిత్రలో ముందు తరాలలో గుర్తుండేటట్టుగా ఆ పరిపాలన జరిగిందంటే మరి మనందరికీ గర్వకారణం. మరి ఈరోజు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఎన్నో అబద్ధాలతో, ఉచిత వాగ్దానాలతో, అలవి కాని సాధ్యం కానటువంటి హామీలతో ఈరోజు గద్దెనెక్కిండ్రు. ఉదాహరణకి మన ఉమ్మడి జిల్లాలో మెదక్ స్థానంలో మరి అభ్యర్థిగా ఉన్న ఇప్పుడున్న ఎమ్మెల్యే 24 గంటల కరెంటే వాళ్ళకి సాధ్యమైంది, నేను 48 గంటలు కరెంట్ ఇస్తా అని గెలిచింది. అంటే గెలిపించింది మనల్ని. అంటే ఆ రకంగా అబద్ధాలు చెప్తేనే ఈరోజు నమ్ముతున్నారు అనే మాట మరి ఆనాడే ఏబిఎన్ ఛానల్లో మరి రేవంత్ రెడ్డి చెప్పిండు. మనమే మోసపోయినాం, మన కళ్ళు మనమే పోడ్చుకున్నాం. కేసీఆర్ గారు ఈ ఎన్నికల సమయంలో చివరిలో ఒకటే మాట అన్నారు, ఒకవేళ మన ప్రభుత్వం పోయిందంటే కరెంటుకు రావడం, రైతు బంధుకు రావడం, ఏ స్కీమ్లు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉండదు అని ఆనాడే చెప్పారు. అది ఈరోజు అక్షరస్థితం ఈరోజు చూస్తున్నాం. మరి ఇవన్నీ కూడా వాళ్ళు ఎంత రాక్షసంగా చేసినా అంతిమంగా ప్రజలే గెలుస్తారు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో మనం జరిగిన పొరపాటు మళ్ళా జరగకుండా మరి రాబోయే రోజుల్లో ఇప్పుడున్న మాత్రం స్థానిక సంస్థలన్నింటిలో పిలిచి ఈరోజు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఈ జిల్లాలో ఇందాక భూపారెడ్డి గారు చెప్పినట్టు సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు ద్వారా వర్షాకాలం వర్షం పడకపోయినా మొగుళ్ళకు చూసే పరిస్థితి లేకుండా ఎప్పుడూ పుష్కలంగా నీళ్లు పారేటట్టుగా గోదావరి నీళ్లు ఇక్కడికి తీసుకొస్తామని 2 ప్రాజెక్టులకు సంబంధించి మనం శంకుస్థాపన చేసుకున్నాం, పనులు ప్రారంభించడం. హరీష్ రావు చేతుల మీదుగా హరీష్ అయితే ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అందరికీ ఒక నిండు ధైర్యాన్ని ఇచ్చి, నేనున్నానే భరోసాను ఇచ్చి, కంటికి రెప్పలాగా అందరినీ కాపాడుకుంటామనే భరోసాను మరి ఇచ్చి అదే స్థాయిలో అందరినీ కాపాడుకుంటూ వచ్చింది. ఇక రాష్ట్రం మొత్తంలో ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మన కేసీఆర్ మనకు ధైర్యం కాబట్టి మరి ఆయన ఈరోజు అన్ని రకాలుగా మనకి తోడుండి అండదండ నుండి
చేస్తున్నారు. మరి అదే రకంగా ఇప్పుడు సంగమేశ్వర బసవేశ్వర ఆదేశానికి కూడా చాలా వినతులు వస్తున్నాయి. సంగమేశ్వర బసవేశ్వర గురించి ధర్నాలు అదే రకంగా దీక్షలు చేద్దామని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. మరి ఈ విషయంలో మన జిల్లాకు సంబంధించి మనందరం కూడా సైనికులాగా అండగా ఉంటే ఈ విషయంలో మనం ఖచ్చితంగా సాధించుకుంటామని విషయం తెలియజేస్తూ మరొకసారి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఇంకా చాలా మంది అధ్యక్ష వహిస్తున్న ఉద్యమ నాయకులు దేవి ప్రసాద్ గారికి, జిల్లా అధ్యక్షులు సుధా ప్రభాకర్ గారికి, అట్లాగే హైదరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు గారికి, పెద్దలు నారాయణ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారికి, అట్లాగే డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారికి, మాజీ జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారికి, అట్లాగే మాజీ జడ్పీ చైర్మన్ బాలయ్య గారికి, ఇంకా చాలా మంది వివిధ మండలాల జడ్పీటీసీలు, అట్లాగే ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరూ కూడా వచ్చి ఉన్నారు కనుక అందరికీ కూడా నేను జై తెలంగాణ ఉద్యమగ్రంథాలు తెలియజేసుకుంటూ ఈరోజు దీక్షా దివస్ సందర్భంగా దాదాపు తెలంగాణ రాదు అని, తెలంగాణ సాధ్యం కాదు అని చెప్పి అందరూ ఒక నిరాశ తీసుకోలేకపోతున్న సమయంలో, ఎందుకంటే 2008-2009 ఎలక్షన్ లో పార్టీ ఓడిపోవడంతో ఇక తెలంగాణ అనేది వస్తుందా రాదా అనే ఒక చాలా మీమాంసలో కాదు, ఒక డిప్రెషన్ లో ఎవరైతే తెలంగాణ రావాలని కోరుకుంటారో ఆ సమయంలో దీక్ష మొదలుపెట్టిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్, మన అప్పటి నాయకుడు కేసీఆర్ గారు. ఇంతకుముందు దేవిప్రసాద్ చెప్పినప్పుడు దీక్ష పెట్టే ముందు చాలా మంది కూడా ఆందోళనలో గురయ్యారు. ఈ వయసులో దీక్ష చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని ఒకవైపు అయితే, ఇంకా వేరే ప్రతిపక్షం వాళ్ళేమో చేయడు మధ్యలో వదిలేశాడు, తెలంగాణ మళ్ళా ఆనా చేశాడని చెప్పి వాళ్ళు ఒకవైపు. ఇటువంటి ఒక ప్రతికూలమైన పరిస్థితుల మధ్య అప్పుడే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినాడు, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ సమయంలో ఒక ఆశ అనేది తెలంగాణ ప్రజలకు వచ్చిందంటే కేసీఆర్ దీక్షతోనే వచ్చిందనేది ఒక నిర్వివాదాంశం. ఆ రోజు నాకు ముందు రోజు ఎందుకంటే కేసీఆర్ గారికి ఎంత ముందు చూపు ఉంటుంది అనేది, తాను చచ్చిపోయినా సరే కానీ తెలంగాణ వస్తుంది అనేది ఒక దృఢమైన సంకల్పంతో అప్పటికే ఒకటి కేసీఆర్ గారు దీక్ష మొదలుపెట్టింది 99 అయితే 28 రోజు జర్నలిస్ట్ ఫోరం అందరిని పిలిపించి అల్లనారాయణ గారిని, నిర్మల్ని, చాలా మందిని ఓ దగ్గర పార్టీ ఆఫీస్ లోనే కూర్చొని మాట్లాడి భోజనం చేసిన తర్వాత సార్ ఒకటే మాట చెప్పాడు, నేను దీక్ష పోతున్నా, ఎట్టి పరిస్థితుల్లో తిరిగి వస్తా, తెలంగాణ వస్తుంది అని చెప్పి ఆలోచన చెప్పాడు. కానీ చాలా మందికి జర్నలిస్ట్ ఎదుగుతుంది, సార్ చెప్తున్నాడు అవుతుందా, అంత ఈజీగా అవుతుందా, ఈ దీక్షతోనే అవుతుందా అనేది చాలా మంది మామూలుగా ఇప్పుడు చూస్తున్నట్టున్నాం పరిస్థితుడే. దీక్ష ఎట్లా ఉంటుంది, ఏం కదా అనేది అట్లా ఒక ప్రణాళికాబద్ధంగా అన్ని సెక్షన్లలో, ఉద్యోగులను, విద్యార్థులను, సాంస్కృతిక రంగంగా అన్ని రంగాల వాళ్ళందరూ కూడా ఆర్గనైజ్ చేసుకొని దీక్ష మొదలు పెట్టిన తర్వాత అందరూ కూడా కేసీఆర్ వెనకాల ర్యాలీ అయింది. కేసీఆర్తో రాదు, కేసీఆర్తో సాధ్యం కాదు అని అన్న వాళ్ళు కూడా కేసీఆర్ దీక్షకు మద్దతు తీసుకొచ్చి వాళ్ళు కూడా ఉద్యమం చేయడం మొదలుపెట్టారు. ఓడిలో పిల్లలు కూడా కేసీఆర్ గారికి మద్దతుగా ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఇట్లా మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదాకా దీక్ష చేసే వ్యక్తి మహానుభావుడు మన కేసీఆర్ గారు అనే విషయాన్ని ఈ ప్రపంచంలో కూడా జై తెలంగాణ అందరికీ తెలిసింది కనుక మనందరూ కూడా, ఎందుకంటే ఇవన్నీ తెలిసే విషయాలే, కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో
ఆ దీక్ష ఇంతటి పరిస్థితుల్లో చేసి కూడా తన ప్రాణాలను తెగించి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ వచ్చిన తర్వాత రెండో డెవలప్ చేయాలని ఒక విజన్ అనుకున్నది కనుక తెలంగాణ రాష్ట్రాన్ని ఈ విధంగా తీసుకొచ్చిండు. అది దీక్షా స్ఫూర్తి, అది పోరాట స్ఫూర్తి. 10 ఏళ్ల పాలన ఇంకా ముందే తెలంగాణ రాష్ట్రం రాకముందే కేసీఆర్ గారు కలగన్నాడు, తెలంగాణలో గోదావరి నీళ్ళని ఎట్లా వాడాలి, కృష్ణా నీళ్ళని ఎట్లా వాడాలి, తెలంగాణలో విద్యుత్ ఎట్లా ఉత్పత్తి చేయాలి అని అప్పుడే అతను చెప్పాడు. ఒకసారి మనం ఢిల్లీలో కూర్చున్నాం, ఏమైనా ఉద్యమం జరుగుతుంటే ఢిల్లీలో ఉన్నాం, అప్పుడు అందరూ కూర్చుంటే సార్ చెప్తాడు తెలంగాణ వస్తుంది రేపు ఏం చేద్దామని చెప్పి మాట్లాడుతున్నాం సార్ అని. అందరూ ఏమంటున్నారు, అదే తెలంగాణ రాకమే సార్ ఏంటి తెలంగాణ సెటిల్ చేద్దామని అంటే ఒక మిషన్ తెలంగాణ ఎట్లా వస్తుంది, వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామన్నది కనుక ప్రజలకు చెప్పగలిగితే ప్రజలు ఎంత చదువుతారు అనేది కేసీఆర్ గారి ఆలోచన. ఎందుకంటే పలానా జరిగితే పలానా ప్రయోజనం తెలంగాణ జరుగుతుంది అని ఎస్టాబ్లిష్ చేయగలాలి అని ఒక చెప్పి అప్పుడే చెప్పారు. సకల జనుల సర్వే అనేది మనం చేపిద్దాము. ఇప్పుడు 2011-12లో సార్ మాట్లాడలేదు, మిలిటరీని పెట్టినైనా సరే ఒకటే సర్వే చేపిద్దామని చెప్పి కేసీఆర్ సార్ ఆలోచన. ఈ సర్వే లేకుండా మన ఆర్థిక పరిస్థితి తెలియకుండా తెలంగాణ అభివృద్ధి అనేది సాధ్యం కాదు అనేది అప్పుడే ఒక ఊహించుకొని ఒక పకడ్బందీ ప్రణాళిక ద్వారా ముందుకు పోతున్న వ్యక్తి మన కేసీఆర్ గారు. 10 సంవత్సరాలు అప్రజ్ఞాతంగా అద్భుతంగా అందరూ ఎదుగుదల చేశారు. ఈ రాష్ట్రం వస్తే ఏముండదు, నక్సలైట్లతో హింస పెరిగిపోతుంది, కరెంటుకు దిక్కుండదు, నీళ్లకు దిక్కుండదు, మీకు బాగా చేత కాదు, మొత్తం వ్యస్తమవుతుందని చెప్పి ఎగతాళి చేసిన రోజులన్నీ కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి 2-3 సంవత్సరాలకి కేసీఆర్ గారిని మెచ్చుకోవడం మొదలు పెట్టారంటే అది కేసీఆర్ గారికి విజన్కున్న గొప్పతనం, కేసీఆర్ గారికి ఉన్న దూరదృష్టికి గొప్పతనంగా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ స్థాపించి తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని పాలకుల కొరకని మరి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు, కాంగ్రెస్ మోసం చేసింది. తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు, టీడీపీ మోసం చేసింది. అన్ని అష్ట కష్టాలు పడి ఇక సాధ్యమో కాదు అని అందరూ అనుకున్న తరుణంలో కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో వాళ్ళు బయటకు బయలుదేరారు. దాని ద్వారా ప్రజల లోపల బాగా చైతన్యం వచ్చేసి కుల సంఘాల వాళ్ళు అన్ని సకల జనుల సభ ఏర్పాటు చేసి ఉద్యోగస్తులు విద్యార్థులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కొనసాగించిన గొప్ప వ్యక్తి మన కేసీఆర్ గారు. దాని ద్వారానే ఇంకా మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అయింది. సకల జనుల సమ్మె ఇవన్నీ కంటిన్యూస్ గా చేయడం మూలంగా రాదు అనుకున్న తెలంగాణ కానే కాదు అనుకున్న తెలంగాణ అందరూ కేసీఆర్ గారు కేవలం డబ్బు సంపాదించుకునే కొరకు లేకపోతే ఆయన స్వార్థం కొరకు ఇవన్నీ ఉద్యమాలు చేస్తున్నాడు. కానీ తెలంగాణ మీద ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఆయన తెలంగాణ కాదు, ఆయన ఆంధ్ర అని ఎన్ని అపవాదులు పెట్టినా కూడా మనందరి సహకారంతో కేంద్రం మెడ నుంచి మన తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది. అంటే అప్పుడు కేసీఆర్ గారు ప్రారంభించినప్పుడు ఎంతమంది కొద్ది మందితో స్టార్ట్ చేసి వాళ్ళ ఉవ్వెత్తున ఉద్యమం చెప్పి యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకునే వరకు ఏర్పాటు చేయడం జరిగింది. సాధించుకోవడం జరిగింది. కేంద్రం మెడ నుంచి అన్ని పార్టీలని ఐకమత్యం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ప్రజలు అప్పుడు ఏ విధంగా తయారైందంటే ఉద్యమ స్ఫూర్తి ఏ రకంగా ఉందంటే కాంగ్రెస్ వాళ్ళు రచ్చబండానికి కార్యక్రమం పెట్టారు. రచ్చబండానికి కార్యక్రమం పెట్టి ఊళ్ళలోకి వచ్చి మీకు అది ఇష్టం ఇది ఇష్టమని మొదలు పెడితే మాకు ఏదైతే మాకు తెలంగాణ కావాలని మా నాన్నకి నియోజకవర్గంలో అయితే బోర్గి నంబర్ 1 బోర్గి బోలింగ్ నంబర్ 1 బోర్గి ఆ గ్రామం నుంచి స్టార్ట్ చేసింది. ఆ గ్రామంలో తరిమి కొట్టడం స్టార్ట్ చేస్తే టోటల్ నియోజకవర్గంలో ఏ ఊరికైనా ఎమ్మెల్యేని తరిమి కొట్టింది కానీ ఎక్కడ ప్రోగ్రాం కానియలేదు. ఎన్ని పిలుపునిచ్చినా కూడా నారాయణలో ఈ కార్యకర్తలు అప్పుడు ఇంతమంది లేరు. ఇప్పుడైతే నాకు చాలా పెద్ద సైన్యం తయారు, చాలా పెద్ద సైన్యం తయారు. అప్పుడు ఉన్న సైన్యమే నారాయణలో ఆ కాంగ్రెస్ వాళ్ళని తరిమి కొట్టిరు. తర్వాత ఈ రకంగా రాష్ట్రం అంతా కూడా జరగడం మూలంగా ఇంకా తెలంగాణ ఇచ్చినాక తప్పదని చెప్పేసి తెలంగాణ సాధించుకోవడం జరిగింది. తెలంగాణలో కేసీఆర్ గారు ఏవైతే లేవన్నాడో అవన్నీ కూడా
మరి ఈరోజు మా నారాయణ విషయానికి వస్తే అన్ని తగ్గినాయి. మా దగ్గర తాగడానికి నీళ్ళు లేకుండే, ఒక్క ఊర్లో పోతే ఎక్కడ కూడా తాగడానికి నీళ్ళు లేకుండా మేము ఎక్కడన్నా మ్యారేజెస్ పోతే తాండాలకు కానీ గ్రామాలకు పోతే వాళ్ళు షెడ్మెలకు తోడుకొచ్చిన నీళ్లు మట్టికి వచ్చిన నీళ్ళు తాగే పరిస్థితి గతంలో ఉండే. ఈరోజు మిషన్ భాగీరథ ద్వారా ప్రతి దాంట్లకు ప్రతి ఇంటికి కూడా ప్రతి ఊరికి కూడా నీళ్ళు ఇచ్చిన ఘనత మా నారాయణలో. చెరువుల కుంటలన్నీ కూడా నిర్వీర్యమైంది. ఈరోజు చెరువుల కుంటలన్నీ మంచిగా చేస్తున్నాం. మా కేసీఆర్ గారు దూరదృష్టి పెట్టి నారాయణగఢ్ ప్రజలు ఇబ్బంది పడుతుందని చెప్పేసి బసవేశ్వర రిప్లికేషన్ ప్రాజెక్ట్ కూడా శాంక్షన్ చేసి ఈరోజు నారాయణగఢ్ సుశమనం చేసుకోవడం ప్రయత్నం చేసాం. తాండాలకు రోడ్లు వేసాం, గురుకుల పాఠశాల ఏర్పాటు చేసుకున్నాం. పవర్ కూడా చాలా షార్టేజ్ ఉండే, ట్రాన్స్ఫార్మర్లు సబ్స్టేషన్లు ఒక 15 కొత్త సబ్స్టేషన్లు ఏర్పాటు చేసుకున్నాం. సిఎస్సీలు 2 ఏర్పాటు చేసుకున్నాం. ఈ రకంగా అన్ని రకాల సౌకర్యాలు, రోడ్లు, గ్రామ పంచాయతీ కొత్తగా 94 గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకున్నాం. ఈ రకంగా చేసుకున్నాం. తెలంగాణ సహకారం అయితే ఏం దొరుకుతుంది అనేది అన్ని దొరికాయి. చివరికి మా నారాయణగఢ్లో ఎడ్యుకేషన్ బాగా లేకుండే, ఎడ్యుకేషన్ కూడా 100% ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అయ్యి ఈరోజు ఎక్కువ మటుకు ర్యాంకులు నారాయణగఢ్కి వస్తున్నాయి, ఉద్యోగాలు కూడా నారాయణగఢ్కి వస్తున్నాయి. మా దగ్గర 12 మంది ఎస్ఐలు సెలెక్ట్ అయ్యారు, 12 మంది ఎస్ఐలు సెలెక్ట్ అయ్యారు. దీనికి అందరికీ కారణం ఎవరంటే కేసీఆర్ గారే వారు దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రధానమంత్రి సాధిస్తుందని అది సాధ్యం. ఈరోజు మొన్న ఒక పెళ్లిలో ఒక యువకుడు వచ్చి కలుస్తుంది, స్టేజ్ మీదకి వచ్చి ఆయన ఫోటో తీసుకోవడం వచ్చి, సార్ తెలంగాణ వచ్చినాక ఈ 10 ఏళ్ళ వెనుకబడతాను, 50 సంవత్సరాలు వెనుకబడతాను దూరమైంది సార్. మళ్ళా ఇప్పుడు ఈ కాంగ్రెస్ పరిపాలన వచ్చి 70 సంవత్సరాలు వెనుకబాటు మనం పునాది వేసారు సార్. మీరు పోరాడాలని చెప్పారు. నా సైన్యం ఉన్నది, తప్పకుండా ఆ సకల జన సమ్మెలో ఏ రకంగా అయితే మనం పోరాటం చేసి మనం తెలంగాణ రాష్ట్రం సాధన పడుకొని మన వంతు మన సహకారం అందించాము. ఈ రోజు కాంగ్రెస్ పరిపాలిస్తున్న దుష్ట పరిపాలన కూడా అంతమొందించడానికి మనం ఖచ్చితంగా వాళ్ళు విజయోత్సవాలు చేసుకుంటున్నారు. అసలు వాళ్ళు విజయోత్సవాలు చేసుకోవడానికి అవకాశమే లేదు. తెలంగాణని భ్రష్టు పట్టించి తెలంగాణలో విజయోత్సవాలు చేసుకుంటున్నారు. వాళ్ళు విజయోత్సవాలు కానీ గ్రామాలు వచ్చి ఇంకేమన్నా కార్యక్రమాలు చేస్తే అప్పుడు ఏ మాదిరిగా మనం ప్రతి గ్రామంలో ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఎంపీని ఆరు కూడా ఎమ్మెల్యే ఉంటారు తరిమి వెళ్ళగొట్టము. ఇప్పుడు కూడా మాకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేసే వరకు మిమ్మల్ని రానియమని చెప్పేసి మనం ప్రతిష్ట కొని మనం కష్టపడితే తప్పకుండా ప్రతి గ్రామంలో కూడా మనం సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మన మండలంలో జడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ కూడా కైవసం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు కార్యకర్తలందరూ మంచి సైనికుల్లాగా పనిచేశారు. అదే మాదిరిగా ముందు కూడా అదే మాదిరిగా కష్టపడి మనం గ్రామాల్లో ప్రజలని చైతన్యవంతులు చేసి వారు చేసేది కార్యక్రమాలన్నీ తప్పని చెప్పేసి ఉన్న సంక్షేమ పథకాలన్నీ కూడా ఎత్తేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు వర్కులు శాంక్షన్ అయిన వర్కులు కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. మనకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ప్రజలు కూడా గమనిస్తున్నారు. అయినా మనం కార్యకర్తలు మనం కూడా దాని గురించి చెప్పాల్సిన అవసరం. మీరు అందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ దుష్పరిపాలన గురించి చెప్పాలని చెప్పేసి మరి మరొకసారి మనం నారాయణగఢ్లో టీఆర్ఎస్ పార్టీ పూర్ణ వైభవాన్ని మనం మద్దతు తీసుకురావాలని చెప్పేసి, ఎందుకంటే మీరు మేరకు సంగారెడ్డి జిల్లా 5 నియోజకవర్గాల సమావేశం, దానికి అందరూ కూడా అన్ని నియోజకవర్గాల నుండి పెద్దగా చాలా గొప్పగా తరలి రావడం వల్ల ఈ సభ సక్సెస్ అయింది. అందుకే వినమ్రంగా పార్టీ పక్షాన అందరికీ కూడా శాసనసభ్యులకు, మాజీ శాసనసభ్యులకు, ఉద్యమకారులకి, అట్లాగే పార్టీ నాయకులకి, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. రెండవది, చాలా విషయాలు మనకు అందరూ అనేకం చెప్పింది. స్ఫూర్తి సభ అనేటువంటిది ఇది కేవలం గత 10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక కళలాగా ఇలా చూపించేటువంటి ప్రయత్నం అనేక మంది చేస్తా ఉన్నారు. అనేక త్యాగాల ఫలితంగా, అనేక మంది అసహజ మరణాల ఫలితంగా, వీరోచితమైనటువంటి పోరాటాల ఫలితంగా చాలా మంది అమరవీరులు, దాదాపుగా 1200-1300 మంది రైలు వేగంగా పరిగెత్తున్నా కూడా ఆ రైలు వేగాన్ని పక్కకు పెట్టి ఆ రైలు ముందు పోయి ఆత్మహత్య చేసుకొని ఓ కేంద్ర ప్రభుత్వమా, ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా,
ఇంత కర్కశక్తి ఎందుకని ఆ రోజు ప్రశ్నించి తెలంగాణ తీసుకురావడానికి కారణమైనటువంటి అనేక మంది అమరవీరులు ఉన్నారు. ఆ అమరవీరులందరినీ మనం తలుచుకోవాలి. వారు ఎమ్మెల్యే కావాలను, వార్డు మెంబర్ కావాలను, లేకుంటే మాకేదో కాంట్రాక్ట్ దక్కాలను వారు ఎవరు కూడా పోరాటం చేయలేదు. వాళ్ళ పోరాటం తెలంగాణ తల్లిని విముక్తం చేయడానికి, తెలంగాణ తల్లికి ఉన్నటువంటి మరి బంధాన్ని తెంచడానికి అనేటువంటి పద్ధతిలో ఈ ద్వారా 4 కోట్ల ప్రజలు ఆంధ్ర పాలన నుండి విముక్తి అవుతారని చెప్పి అనేక మంది త్యాగం చేసిండ్రు. ఆ త్యాగాలకు అందరికీ కూడా ఈ స్ఫూర్తి దినంగా మనం అందరం కూడా నివాళులర్పించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అట్లాగే కేసీఆర్ గారి పరిపాలన మనం అందరం కూడా డాక్యుమెంటరీలో చూసినాం. క్రాంతంగా చెప్పిండు, మాణిక్రావు గారు చెప్పిండ్రు. ఒక సుదీర్ఘమైనటువంటి ఉద్యమం, రాదనుకున్నటువంటి తెలంగాణని, అనేక మంది ఎత్తేసినటువంటి తెలంగాణని, అసలు తెలంగాణ అంటేనే నాలుకలు వస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మెడలు వంచి తెలంగాణ సాధించినటువంటి ఘనత కేసీఆర్ గారు అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా చాలా కలలు గంటా ఉన్నది. కేసీఆర్ నామరూపాలు లేకుండా, కేసీఆర్ పేరు లేకుండా చేస్తామని కలలు గంటా ఉంది. మాటలు కానీ తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు కేసీఆర్ చరిత్రను మరిపించేటువంటి ఎవరు కూడా చెయ్యలేరు. ఇది 1000 రేవంత్ రెడ్డిలు వచ్చిన సాధ్యం కాదనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా బలంగా చెప్పాలి. బలంగా చెప్పి తెలంగాణ సాధన కోసం జరిగినటువంటి ఉద్యమాన్ని మనం అందరం కూడా పెద్ద ఎత్తున మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన చుట్టూ కొందరు తాగడాలు చేసిండు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కొంతమంది తెలంగాణ ద్రోహులుగా మారి ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని కలంకం తెచ్చే విధంగా ఇవాళ మాట్లాడుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. కేసీఆర్ ఆనవాళ్ళు ఇవాళ ప్రతి గుండెలో ఉన్నాయి, ప్రతి పల్లెలో ఉన్నాయి. చివరికి ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నటువంటి సచివాలయంలో కేసీఆర్ ఆనవాళ్ళు ఉన్నాయని ఇవాళ రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. అది ఒక్కటే కాదు, నీకు దుర్భేద్యమైనటువంటి ప్రాంతం అని చెప్పి ఇవాళ కమాండ్ కంట్రోల్లో నువ్వు నిరంతరం శాంతి భద్రతలు పర్యవేక్షణ చేస్తున్నటువంటి కమాండ్ కంట్రోల్ కట్టించింది కేసీఆర్ అనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి. అది ఒక్కటే కాదు, ఇలా రైతులకు ఇలా ఎంత తీవ్ర అన్యాయం చేస్తా ఉన్నాడు. ఇలా ప్రతి తడిసినటువంటి పంటలు ఇలా ప్రతి రైతు బంధు ఆనవాళ్ళు ఉన్నాయి. ఇలా కేసీఆర్ నిర్మించినటువంటి రైతు వేదికలో ఉన్నాయి, రైతు కళ్ళాల్లో ఉన్నాయి. ఇలా నిర్మించినటువంటి అనేక భవనాల్లో ఇలా కేసీఆర్ ఆనవాళ్ళు కనబడతా ఉన్నాయి. ఈ 10 ఏళ్ల వికాసాన్ని విధ్వంసంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణ వాదం అందరం ఇలా ఒక్కటి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఏవో చిన్న కారణాలతో మనమేదో కోల్పోయినటువంటి పద్ధతిలో ఇలా మనం ఆలోచించొద్దు. మన ఆలోచన అంతా కూడా తెలంగాణను తెచ్చినటువంటి కేసీఆర్ ఆలోచనని మరింత పదును పెట్టి ఇలా కేటీఆర్ నాయకత్వంలో, హరీష్ రావు గారి నాయకత్వంలో అన్ని పోరాటాలకు మనం సిద్ధం కావాలి. ఇలా అనేక పోరాటాల వల్ల ఇలా రుణమాఫీ ఇవ్వరని రంగలేస్తే ఇలా రుణమాఫీ ఇప్పించినటువంటి చరిత్ర బీఆర్ఎస్. అట్లాగే అది ఒక్కటే కాదు, ఇలా కార్యకర్తలను కూడా ఇలా వేధిస్తా ఉన్నారు. మీరు అందరూ పత్రికలో కూడా చదివేరు. మన దిలీప్ గౌతమ్ అనేటువంటి మన సోషల్ మీడియా కార్యకర్తలు కూడా అనేక కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి సందర్భాన్ని చూసాం. మెజిస్ట్రేట్ లో న్యాయం బతికున్నది కాబట్టి ఇలా న్యాయమూర్తులు రిమాండ్ను కొట్టివేస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఇలా కోర్టు కాపాడుతున్నాయి కాబట్టి ఇలా బీఆర్ఎస్ ప్రజాస్వామిక పోరాటాలు చేసేటువంటి ఒక చైతన్యంతో ఇలా మనం అందరం కూడా ఉన్నాం. అందుకే ఈ స్ఫూర్తిని మనం కొనసాగిద్దాం, ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాలంటే మనం కేవలం మాట్లాడితే కాదు. కేసీఆర్ నాయకత్వం బలపడాలంటే రేపు అన్ని నియోజకవర్గాల్లో మన పెద్దలందరూ కూడా ఉన్నారు. మాణిక్రావు గారు, ప్రభాకర్ గారు, క్రాంతి గారు, భూపాల్ రెడ్డి గారు, మరి పటంచెరు నియోజకవర్గంలో కూడా ఈ 5 నియోజకవర్గానికి బుద్ధి చెప్పాలంటే చాలా మంది చెప్తా ఉన్నారు. ఏ ప్రభుత్వం అయినా 10-11 నెలల్లో ఎప్పుడు వ్యతిరేకత రాలేదు. భారతదేశ వ్యాప్తంగా 2 సంవత్సరాల తర్వాతనో
3 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. కానీ రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత కేవలం 3 నెలల నుంచే ప్రారంభమైంది. అది హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, లగచర్ల కావచ్చు, న్యాలకల్ మండలంలో ఉన్నటువంటి ఫార్మా కావచ్చు, మనం ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు. కాబట్టి ఇవన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మండల ఎన్నికల్లో అందరం కూడా టీఆర్ఎస్ పక్షాన బీఆర్ఎస్ పక్షాన నిలిచి కేటీఆర్ గారు, హరీష్ రావు గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి మార్గదర్శనంలో అన్నిటినీ మనం గెలిపిస్తే మన జిల్లా అన్నిటికంటే ముందుంటది.